ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క భాగంలో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చివరి భాగంలో చదువుదాం. ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ప్రభువునందు స్థిరత్వం మనకు కలిగి ఉండాలంటే ఒక కంఫర్ట్ జోన్లో నుంచి స్థిరత్వం రాదు. మనం ఎప్పుడైతే కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వస్తామో ఆ భయంకరమైన అనిశ్చయతలు, సంఘర్షణలు, బాధలు, ఆ కన్నీటి లోయలో గుండా మనం వెళ్ళవలసిందే. అవన్నీ దాటి మనం బయటికి రావాలి అని అంటే సామాన్యమైన విషయం కాదు. కనుక మన దృష్టి ఎప్పుడైతే కింద కింద ఉన్నాయి, లేకపోతే చిన్న చిన్నవి, లేకపోతే తల కిందికి పెట్టేది ఏవైతే మనకి ఇక్కడ దొరుకుతాయో వాటిపైన మన గమ్యము గురి పెట్టుకున్నామంటే ఏనాటు మనం స్థిరంగా ఉండలేం. ప్రభు తట్టు చూస్తేనే, మన దృష్టి ఆయన తట్టు కేంద్రీకృతం చేస్తేనే మనం వాటిని సాధించగలం. దాని కొరకు మనం చుట్టూ ఉన్న నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏవైతే మనల్ని బలహీనపరుస్తున్నాయో, ఏవైతే మనం ముందుకు పోలేక మనం డిస్కరేజ్మెంట్లోకి తీసుకొస్తున్నాయో వాటిని ముందుగా ఎదిరించాలి. ఊరికే సునాయాసంగా మనం ఎదిరించలేము. ప్రభు యొక్క మహాశక్తి లేకపోతే ఆ మహాశక్తియే మనని ఎటువంటి నెగిటివ్ పీపుల్ నుంచి, ఆ డిస్కరేజ్మెంట్ నుంచి, ఆ భయంకరమైన స్ట్రెస్ నుంచి మనల్ని బయటికి తీసుకెళ్తుంది. ఆ తీసుకెళ్లాలంటే మనం ప్రతి సందర్భాన్ని బట్టి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చు ఆ గొప్ప వాగ్దానాన్ని చేతపట్టాలి. ఆ వాగ్దానాన్ని ఎప్పుడైతే మనం చేతపడతామో, ప్రభు ఇక మా చేత కావట్లేదు, ఇక మా వల్ల కాదు అని పరిస్థితులలో ఆయన దగ్గరికి పోయి ఇదే చేతులెత్తి ఆయన తట్టు చూసి ఆయనను వేడుకుంటే, ప్రభు మనల్ని మన ఊగిసలాడుతున్న మన పరిస్థితులు, చంచలమైన మన హృదయాన్ని స్థిరంగా ఆయన పెట్టడమే కాక మనని ఈ కష్టం లోయలో నుంచి మనని బయటికి తీసుకెళ్లేవాడుగా ఉంటాడు. రండి ఆ ప్రభు తట్టు చూసి ఆ ప్రభు ముందు మనం స్థిరంగా ఉందాం. ఆ గొప్ప పరలోకాన్ని సంపాదించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో ఊగిసలాడుతున్న మా బ్రతుకులు దేవా చంచలంగా ఉంటాం. అనేక మార్లు ప్రభు నీ తట్టు చూసి ప్రయాణం మొదలు పెడతాం, కానీ అనేక మార్లు పడిపోతున్నాం. అయ్యా మాకు నీ సహాయాన్ని కోరుకుంటున్నాం. నీ యొక్క దయను మా పైన పంపించమని ప్రార్థిస్తూ, నీతో మేము కూడా స్థిరంగా ఉండునట్లుగా ప్రభు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.